ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం పనండి. అలాగే ప్రెజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అంటే చాలా బాగుందంటే ఏ విధంగా బాగుంది చెప్తారా? సంక్షేమ పరంగా ఎలా ఉంది? చాలా బాగుంది. మాకు అన్ని విధాలుగా చేయూత డబ్బులు కానీ, రుణమాఫీలు కానీ, డోక్రా రుణాలు కానీ, అమ్మఒడి కానీ ప్రతి ఒక్కటి మాకు చాలా బాగా లబ్ధి పొందాం. మా ఇది రైతు భరోసా అన్నీ చాలా మాకు ఇది అవుతున్నాయి. అలాగే మీ ఊర్లో స్కూల్ అది కట్టారమ్మా, ఎలా డెవలప్ చేశారు? చాలా బాగుంది. రోజు 4-3 వంటలు పిల్లలు కూడా అప్పుడు మీద ఇప్పుడు బాగున్నారు. అక్కడ అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అమ్మఒడి ఇవ్వడం వల్ల మీ పిల్లలు పంపిస్తున్నారా స్కూల్ బాగా? పంపిస్తున్నాం. మా పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు ఇప్పుడు. ఓకే, వాళ్ళకి విద్యాదీవెన వస్తుంది? వస్తుంది. అలాగే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి రావాలా. ఎందుకని? ఎందుకంటే మా ప్రజలందరం బాగుంటాం, ఆయన వస్తే మాకు బాగుంటుంది. అది అలాగే వస్తే అంటూ ఇప్పుడు దాకా మీ ఊర్లో ఏ విధంగా డెవలప్ చేశారు? మా ఊర్లో అంటే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు మాకు బాగుంది ఇది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు మాకు ఏది లబ్ధి పొందలేదు. మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాగానే మాకు ఏదన్నా ఇది అయింది. అంటే రోడ్లు, డ్రైనేజ్ పరంగా అన్నీ మాకు సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ ప్రతి ఒక్కటి మాకు జరుగుతున్నాయి. అలాగే మరి నెక్స్ట్ బాబు గారు ఏదో హామీ ఇస్తున్నారు, నమ్ముతారా? మేము నమ్మమండి. మాకు రుణమాఫీ అన్నారు అప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట ఎప్పుడు అన్నారు, కానీ మాకు ఎక్కటి రాలేదు. డోక్రా రుణమాఫీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏదీ లేదు. 1000 రూపాయలు పెన్షన్ అన్నారు, 2000 పెన్షన్ అన్నారు, అది ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాకు అన్నీ లబ్ధి పొందాయి, అన్నీ జరుగుతున్నాయి. చాలా బాగుంది. మాకు ఈ ప్రభుత్వం కావాలి.